ఏర్పాటు చేసి తనకున్నటువంటి ఆదాయంలో దాదాపు 50% ఖర్చు చేస్తూ తన జీవితాన్ని సామాజిక సేవకి అంకితం చేసుకున్నటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ పోరెడ్డి నరసింహారెడ్డి గారు. మరి వాళ్ళ భోంచేస్తూ చెయ్యిని విదిలించినటువంటి సమయంలో కోట్ల రూపాయలు సామాజిక సేవకు సమర్పించి ఇలాగా మీ సేవ నా సేవ అందరి సేవ చేస్తున్నాడు అంటే నిజంగా పోరెడ్డి నరసింహారెడ్డి యొక్క సేవ అభినందనీయమండి. 10 కాలాల పాటు వారు ఇలాగే సేవ చేస్తూ వారి కుటుంబానికి ఆ దైవ ఆశీస్సులు కలిగేలాగున మనమందరం కలిసి ఒకసారి గట్టిగా చప్పట్టిద్దామండి. వారి కుటుంబానికి ఒకసారి గట్టిగా చప్పట్టిద్దామండి. శ్రీ పోరెడ్డి వారికి ధన్యవాదాలు సమర్పిస్తూ ఇది 1, 2, 3 సంవత్సరాలు కాదండి, అనేక సంవత్సరాలు మీ చెంత ఉండాలని, వారి నుండి మీకు ఆర్థిక సహాయం అందించాలని, తగిన రీతిలో మీకు సేవను అందించాలని తపన పడుతూ ఇవాళ పోరెడ్డి నరసింహారెడ్డి కుటుంబం యావత్తు కూడా ఈ ప్రాంగణాన్ని చేరుతుంది. వారి కుమారులు వారి కోడళ్ళు ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నారు అన్నది నాకు సత్యం. మరి వాళ్ళ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లోకల్లోనూ లేదా విదేశాల్లోనూ తమ జీవితాలను గడుపుకుంటూ ప్రజలను మర్చిపోయిన ఈ తరుణంలో మరి ప్రజలను ప్రజలను మర్చిపోకుండా తమ సేవలను అందించినటువంటి గొప్ప సంస్కారం ఉన్నటువంటి కుటుంబం పోరెడ్డి నరసింహారెడ్డి గారికి మనందరం లేచి నిలబడి వారికి గౌరవాన్ని అందుతామండి. అది ఆయన చేసిన కృషి అని చెప్పక తప్పదు. మరి వాళ్ళ తన అమృత హస్తాల మీదుగా సుజాత ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా అందించబడే ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నేటి విశిష్ట అతిథులు, ఇక కార్యక్రమానికి నోచుకునేటువంటి ఈ యొక్క ఆలయానికి జీర్ణోద్ధరణ కార్యక్రమం జరుగుతూ ఇవాళ చక్కటి ఒక ధర్మకర్తగా, ఒక సేవకుడిగా, ఒక మధ్య అట్లాగే వారి సతీమణి శ్రీమతి అనూష గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మీ అందరి చప్పట్ల మధ్య ఈ చక్కటి ఎవరి దశలో ఇలాంటి సామాజిక సేవకు పూనుకున్నారంటే నిజంగా వాళ్ళ నష్టం. మరి అట్లాగే రెండవ మధ్య చప్పట్లు మరొకటి మహిళలు మనవి చేస్తున్నాను. మరి ప్రతితో ముందుకెళ్తున్నటువంటి మా డైనమిక్ సచివాలయాల కన్వీనర్ శ్రీ కాకర్ల రామశేషరెడ్డి గారిని గట్టిగా స్వాగతిస్తున్నాను. శ్రీ హరిస్మరణ శ్రీనాథ గౌరవనీయ చక్కటి సత్కరించాల్సిందిగా మన ముఖ్య అతిథి గారిని నేను సాధారణంగా కోరుకుంటున్నాను. గట్టిగా చెప్పండి. మనకు కాబోయే మరొకసారి మనకు కాబోయే శాసనసభ్యులు అటువంటి నా చిరకాల కోరిక ఆయన మంత్రివర్గంలో చూపు శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. ఈరోజు ఈ 1వ వార్డు బల్లవరం బుడాయపల్ల ఇక్కడికి విచ్చేసిన అంటే మా పోరెడ్డి సుజాత ఫౌండేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన మా ప్రియతమ నాయకుడు మన ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి మా యొక్క ఫ్యామిలీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. అలాగే వేదికపై ఉన్న మన పట్టణ మహిళా అధ్యక్షురాలు కోనేటి బృంద గారికి, అలాగే జేసీఎస్ ఇన్ఛార్జి కాదర్ నాగశేషారెడ్డి గారికి, అలాగే మన మున్సిపల్ చైర్మన్ భీమపల్లి లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడికి
మా బంధువులకు, అలాగే మా స్నేహితులకు, మా యొక్క నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ 1వ వార్డు అక్కగారికి, అవ్వగారికి, అక్కగారికి, ప్రతి ఒక్కరికి, ఒకరేమి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈ పోరెడ్డి సుజాత ఫౌండేషన్ అనేది మా సుజాత, మా భార్య, కరెక్ట్గా ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది ఆమె కాలం చేసి. ఆమె పేరుతో పోరెడ్డి సుజాత ఫౌండేషన్ అని పెట్టాము. ఈ ఫౌండేషన్ ద్వారా మేము ఎంతో కొంత సహాయపడాలా ఆమెకు గుర్తుగా. ఎందుకంటే ఆమెను నేను మర్చిపోకూడదు. ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ఏదో ఒక ఫౌండేషన్ ఉండాలా. ఆ ఫౌండేషన్ ఇది లేకపోతే కార్యక్రమాలు ఏం కూడా చేయలేను, ఆమె గుర్తు తెచ్చుకోలేను. ఆ ఉద్దేశంతోనే నేను పోరెడ్డి సుజాత ఫౌండేషన్ అని పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఒక మాట చెప్పాలంటే, నాకు మొన్ననే 60 సంవత్సరాలు పడింది. మేము కలిసి బాగా ఉండేటప్పుడు చాలా పెద్దగా గ్రాండ్గా షష్ఠి పూర్తి చేసుకోవాలనుకున్నాం. అందరినీ బంధువులు పిలిచి అట్లా ఎంతో కలగన్నాం, ఎన్నిసార్లు అనుకున్నాము. ఎందుకంటే ఎప్పుడో మేము పెళ్లి చేసుకుని దగ్గర 38 సంవత్సరాలు అయింది. అవన్నీ కూడా అప్పట్లో ఆ యొక్క టెక్నికల్ వీడియోస్ కానీ అవన్నీ కూడా ఎక్కడో మిస్ అయిపోయినాయి. మనకంటూ ఏదైనా గుర్తుగా లేదే అని చెప్పి ఎన్నిసార్లు మేము అనుకుంటా జోక్ వేసుకుంటాం. అట్లాంటప్పుడు నేను అంటున్నాను, షష్ఠి పూర్తి చేసుకుందాం బ్రహ్మాండంగా అందరి మధ్య. ఆ రోజు పెళ్లికి కొన్ని వేల మంది వచ్చినారు. మాకు 85లో మాకు మ్యారేజ్ అయింది. ఆ రోజు నేను శశి ఒకటే స్టేజ్ మీద పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు దగ్గర 7,000 మందికి మేము అన్నం పెట్టడం జరిగింది. భోజనం అంటే మాకు అది రావడం జరిగింది. అప్పట్లోనే పెద్ద గొప్పగా అదే అనుకునేవాళ్ళం అని జోక్ వేస్తూ ఉంటే నేను. మనకు అప్పుడు అంత బ్రహ్మాండం జరిగింది, గుర్తు లేదు, నీకు గుర్తు లేదు, నాకు గుర్తు లేదు, ఏదో అప్పుడు జరిగిపోయింది. ఆ రోజంట షష్ఠి పూర్తి మన ఫ్రెండ్స్ మధ్య, మన బంధువుల మధ్య చాలా గొప్పగా మినిమం 10,000 మందితో మన పెళ్లి షష్ఠి పూర్తి చేసుకున్నాం అని చెప్పి నేను చెప్పిన. దానికి చాలా సంతోషపడి ఎప్పుడు అనుకునేవాళ్ళం. ఆమె హైదరాబాద్లో చేస్తా అంటే లేదు, నేను పొద్దుటూరులో చేస్తానని. ఎందుకంటే పొద్దుటూరులో అయితే అంత బంధువులు, అక్కగారు, చాలా మంది అంత స్నేహితులు అంతా ఉంటారు. ఇక్కడ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను, అట్లా చేసుకున్నాను. సరే, దైవం ఒకటి అనుకుంటే ఇంకో విధంగా తెలుస్తుంది అనేది అది సృష్టికి, దాన్ని మనమేం ఆపలేము. ఇట్లా జరుగుతుందని మేము అనుకోలే. సరే, జరిగిపోయింది. ఏదేమైనా సరే ఆమె పేరుతో ఒక ఫౌండేషన్ ఇది స్టార్ట్ చేసి నా శక్తి కొద్దీ చిన్న ఏదైనా సంబంధించిన ఎవరన్నా వచ్చినా విద్యకు కానీ వైద్య కానీ ఇచ్చేది కూడా ఇస్తా వస్తూ ఉన్నాను. అట్లా నిదానంగా పెంచుకుంటా పోయి మంచి కార్యక్రమం చేస్తామనేది నా పూర్తి సంకల్పం. మేము ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే మన హిందువులుగా ఇట్లా సంక్రాంతి పండుగ కానీ ఉగాది పండుగ కానీ అనేది ఇదే మొదటిసారి. గతంలో క్రిస్మస్ సందర్భంగా ఎస్సీలకు వేయడం జరిగింది. అలాగే రంజాన్ తోఫా ముస్లిమ్స్ జరిగింది 3 సంవత్సరాలు వచ్చి. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తా పోతా ఉన్నా. ఈరోజు ప్రత్యేకించి ఈ సంక్రాంతి శుభ సందర్భంగా యాక్చువల్గా అయితే మార్చి 20 తేదీన ఆమె పుట్టినరోజు. మార్చి 20 తేదీన చేసుకుందామనేసి మేము ఆలోచించాం ఈ కార్యక్రమం.
అయితే మా ప్రీతం నాయకుడు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారికి ఆ రోజు అడ్డు తగులుతుంది. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తాయి, ఆయన లేనిది చేసుకోవడం అంత నాకేదో సంతోషకరంగా ఉండదు, ఆయన ఉండేటప్పుడే చేసుకుంటేనే అంటే ఈ మీటింగ్ వస్తేనే సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆలోచించి ముందుగానే ఈ కార్యక్రమం ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీ అందరికీ నేను శారీస్ ఇస్తున్నానంటే అది చిన్న కానుక అంతే మీకు అందరికీ. కానీ మీరందరూ నా మీద అభిమానంతో, మా కుటుంబం మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తా ఉన్నా. ఎందుకంటే చీర అనేది పెద్ద గొప్ప సంగతి కాదు, కానీ పిలిచిన వ్యక్తి ఎవరు, ఆయన ఏం చేస్తున్నాడు అనేది మీరందరూ అక్కగారు, అవ్వగారు, పెద్ద చెల్లి అందరూ కూడా ఇక్కడికి వచ్చారని చెప్పేసి చాలా ఆనందంగా ఉంది. అందుకే ఈ కార్యక్రమం కూడా నేను చేయడం జరిగింది. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా నాకు ఆలోచన ఉంది. అంటే నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయి స్థిరంగా ఆమెకు విలువ ఉండేట్టుగా పక్కన మేము ఇక్కడ పక్కనే కళ్యాణ మండపం కట్టుకున్నాం త్వరలో. ఆమె పేరుతోనే నిర్ణయించాం, సుజాత కన్వెన్షన్. అంటే అది చేసినప్పుడు కూడా దానికి కూడా ఏదో ఒక రూపంలో ఒక మంచి పని చేసేదానికి కూడా దానికి కూడా ఆ రోజు ఆలోచిస్తాం లేకుండా అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం కూడా చెప్పాలంటే, నేను రామాపురంలో కొద్ది ల్యాండ్ కొన్నా, దాంతో 2 ఎకరాలు పక్కన తీసి పెట్టాం. ఎవరైనా సరే ఒక సంస్థ మా ముందుకు వచ్చి సంస్థ తరఫున వృద్ధాశ్రమం ఎవరైనా మెయింటైన్ చేసేటికైతే వాళ్ళు కట్టి ఆ యొక్క 2 ఎకరాలు కూడా నేను వాళ్ళ పేరుతో వృద్ధాశ్రమం పేరుతో సుజాత అనాథాశ్రమం అని చెప్పి పెట్టాలని కూడా నిర్ణయించుకున్నా. ఆ సంస్థ అంటే నేను తీసుకొని మెయింటైన్ చేయడం అనేది అది చాలా కష్టంతో కూడిన పని అన్న వృద్ధాశ్రమం. దానికి ఒక సంస్థ అనేది ఉండాలా, చేసే ఓపిక ఉండాలా. కాబట్టి నేను అది అట్లే నిలబెట్టి ఉన్నా. చాలా మంది నేను అడుగుతూ ఉంటా, ఎవరన్నా వచ్చి అది గిన్నె మెయింటైన్ చేసేదానికి ఆ 2 ఎకరాల స్థలం నేను రాయిస్తాను మా సుజాత ఫౌండేషన్ తరఫున అని చెప్పేసి కూడా చెప్తా ఉంటా. చాలా మందితో కూడా కలుస్తా ఉన్నా. అది ఎప్పుడు రూపకల్పన వస్తుందో ఆ దేవుడే మనకి ఆశీస్సులు ఇవ్వాలా. అట్లా కార్యక్రమము మా శక్తి ఉన్నంత చేస్తా పోతున్నాం. ఆమె జ్ఞాపకార్థంగా ఆమెను ఎప్పుడు కూడా నేను పోయినా కూడా ఆమె శిరస్థంగా ఉండాలని చెప్పి నేను ఆలోచిస్తాను. నా పేరు అనుకోకూడదు, సుజాత పేరు అనుకోవాలి శాశ్వతంగా. ఎక్కడైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే చేసినప్పుడు ఆమె పేరు ఉండాలా. పోరెడ్డి నరసింహారెడ్డి కాదు, పోరెడ్డి సుజాత ఉండాలా అనేదే నా యొక్క ఆకాంక్ష. కాబట్టి అట్లా మేము కానీ మా ఫ్యామిలీ కానీ మా పిల్లలు కూడా, 2 పిల్లలు కూడా, మా కోడళ్ళు అయితేనేమి వాళ్ళందరూ కూడా వాళ్ళ అత్తగారు, మా కొడుకు వాళ్ళ అమ్మగారి తరఫున నేను చేసే కార్యక్రమం కూడా వాళ్ళు ఎంతో తోడ్పడుతూ ఉంటారు. డాడీ ఇంకా మంచిగా అని కూడా కోరుతూ ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి ఈ విధంగా చేస్తూ పోతున్నాము. ఆ దేవుని యొక్క ఆశీస్సులు, అలాగే మీ అందరి ఆశీస్సులు కూడా మా కుటుంబం వైపు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి శిరస్సు వంచి జై వెంకటేశ్వర స్వామి.
ఆత్మ సంతోషం ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సుజాత ఫౌండేషన్ వ్యవస్థాపకులు నరసింహారెడ్డి అన్న గారికి, వారి కుమారులకు, వారి కోడళ్లకు, వాళ్ళ వియ్యంకులకు, వారి తదితర కుటుంబ సభ్యులకు, ప్రజలందరికీ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన మహిళలకు, మీడియా వారికి, పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను. నరసింహారెడ్డి అన్న గారు ఎన్నిసార్లు పిలిచినా నేను ఎంతో అనుకుంటున్నాను. అందరికీ అన్ని రకాల హోదాలు ఉన్నా కూడా ప్రజల్లో మమేకమై వైఎస్ఆర్ పార్టీకి పట్టుకొమ్మగా ప్రజాసేవలో ఎంతో ముందడుగులో ఉన్నారని నేను అనుకుంటుంటాను. నా చుట్టుపక్కల వాళ్ళు ఏం ప్రోగ్రాంకి వెళ్తున్నామమ్మా అంటే, బండి ఎవరు నడుపుతున్నారని కాదు, ఆ బండిలో నరసింహారెడ్డి అన్న ఉన్నాడా లేదా అని. 1వ వార్డులో కౌన్సిలర్ ఎవరు అని కాదు, అక్కడ నరసింహారెడ్డి అన్న సపోర్ట్ ఉందా లేదా అనే విధంగా నేను చెప్తా ఉంటాను సరదాగా. అంటే ఆ విధంగా 1వ వార్డులో స్నేహితులను కానీ, పార్టీ శ్రేణులను కానీ, కుటుంబ సభ్యులను కానీ కలుపుకొని పోయి ముందుకు నడిపిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీకి ఒక కంచుకోటగా 1వ వార్డులో నిలిపినారు. అన్ని విధాలా పార్టీ పరమైన కార్యక్రమాలకు కానీ, ఆయన సతీమణి వృత్తి కోసం చేసే కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ప్రజాసేవకు ఉపయోగపడే దాంట్లో ముందడుగులో ఉన్నారు. వార్డు నెంబర్ 1 సేవాభావంలో ఒకటిగా ఉన్నారు. ఆయనను భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రేమగా ఇక్కడికి విచ్చేసినటువంటి 1వ వార్డుకు సంబంధించిన నా ప్రియమైనటువంటి అక్కలకు, చెల్లెమ్మలకు, అమ్మలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, ఇంకా బయట ఊళ్ళ నుంచి కూడా వచ్చిన రామలక్ష్మ గారికి, రామేశ్వరమ్మ గారికి, ఒక్కరేమిటి పేరు పేరున నరసింహారెడ్డి అన్న మా అందరికీ కూడా, నాకు కానీ ఇక్కడ ఉండబడే చాలా మందికి, మా వాళ్ళందరికీ కానీ, ముఖ్యంగా నాకైతే రాజకీయపరమైన సంబంధం కాదు. మీ అందరికీ తెలుసో తెలియదో, ఒక ఎమ్మెల్యేగా లేకుంటే 1వ వార్డుకు సంబంధించిన నాయకులుగా ఆ సంబంధం కాదు మాది. నాకు వివాహం కాక మునుపు నుంచి, కాలేజీలో చదువుకునే రోజుల్లో నుంచి, అన్నకు నేను జూనియర్, చిన్నవాడిని 5-6 ఏళ్ళు. అన్నతో పాటు అట్లా శేషన్న కానీ, అన్నకు సంబంధించిన అక్క వాళ్ళు కానీ, సర్వము వీరి కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరితోనూ, వారి కుటుంబ సభ్యునిగా నా సంబంధం వారితో దాదాపుగా 35-40 సంవత్సరాల సంబంధం ఈ కుటుంబంతో నాకు. సుదీర్ఘమైనటువంటి ఈ ప్రయాణంలో అన్న కానీ, మేము కానీ అనేక రకాల ఒడుదొడుకులను చూడగలిగినాం, ఎత్తు పల్లాలను ఎక్కి దిగగలిగినాం, గౌరవాన్ని అందుకున్నాం, మానసిక ఇబ్బందులను భరించగలిగినాం, డబ్బును యథేచ్ఛగా ఖర్చు చేయగలిగినాం, డబ్బుతో ఇబ్బందులు పడినాం లేక. కానీ నైతిక విలువలు కలిగిన మనిషిగా, తను నమ్ముకున్నటువంటి ఒక సిద్ధాంతానికి లోబడి తన కుటుంబాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి పూర్తిగా శ్రమించిన వాడు నరసింహారెడ్డి అన్న. అన్ని ఆటుపోట్లు భరించి, అన్ని ఇబ్బందులను ఓడ్చి, ఆ తర్వాత నిశ్శబ్దమ్మ పిల్లలు, ఆ తర్వాత రాజకీయంగా నేను 96లో రంగ ప్రవేశం. అప్పటికంటే ముందు నుంచే అన్న వాళ్ళు కూడా ఇక్కడ స్థానికంగా కౌన్సిలర్గా పోటీ చేయడం, ఇవన్నీ మీకు తెలిసినవి. ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా జరిగిన డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే, ఈ మధ్యకాలంలో అది ఏకైక చెప్పుకోదగా
మతికి పెట్టుకోదగ్గ అంశం మన మధ్య సుజాతక్క లేకపోవడం. ఇది లేటెస్ట్గా జరిగినటువంటి 3 సంవత్సరాల కింద జరిగినటువంటి ఓ సంఘటన. కరోనా సంభవించిన సమయంలో ప్రమాదవశాత్తు మన ఆత్మీయులు చాలామంది మనల్ని విడిచి స్వర్గానికి చేరినారు. ఆ సందర్భంలోనే ఈ కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను వదిలి స్వర్గస్థులైనారు సుజాతక్క. ఇది ఎంతైనా ఏ కుటుంబ సభ్యులకైనా, వారి ఆత్మీయులకు ఎవరికైనా విచారాన్ని, బాధను కలిగించే అంశం. అందరికీ కలిగే బాధ వేరు, భర్తకు కలిగే బాధ వేరు. ఇది సత్యమమ్మ. భర్త మరణిస్తే భార్య జీవించగలుగుతుంది బాధను ఓడ్చి. పిల్లల కోసమో, పిల్లల అభివృద్ధి కోసమో. కానీ భార్య లేకపోతే భర్త జీవించడం చాలా కష్టం. ఎందుకంటే సుదీర్ఘమైన జీవితంలో 30-40 సంవత్సరాలు భార్య పైన ఆధారపడే ఉంటాం మేము. అన్ని విషయాలకు ఉదయం లేస్తే రాత్రి నిద్రించేంత వరకు ప్రతి విషయంలోనూ భార్య లేనిది కాదు. ఒక క్షణం కూడా గడవదు ఏ మగోడికి. భార్య లేని ఇల్లు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా అసహనాన్ని తెప్పిస్తుంది, అసంతృప్తిని తెప్పిస్తుంది, ఒక నిర్లిప్తతను తెప్పిస్తుంది జీవితంలో పురుషుడికి. నేను కూడా నరసింహారెడ్డి అనే విషయంలో అట్లనే అనుకున్నా. అక్క మరణించినప్పుడు, మరణిస్తాదని తెలిసినప్పుడు ప్రతినిత్యం ఫోన్లో మాట్లాడేవాడిని, ఎట్లుందన్న అక్కని. అన్న చాలా డీలా పడతాడు, చాలా డల్ అయిపోతాడు, కొద్దిగా అన్ని వ్యాపార, రాజకీయ, కుటుంబపరమైన నేపథ్యానికి కొద్దిగా అనాసక్తి అయితే పిల్లలందరూ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను కూడా కాస్త ఆందోళన పడినా. అన్నకు సలహా ఇచ్చే ప్రయత్నం చేసి సలహా కూడా ఇచ్చిన. అయితే బాధను హృదయంలోనే దిగమింకొని భార్య మరణించినప్పటికి కూడా కుమారులు, కోడళ్ళు, వాళ్ళ సంతతి, కుటుంబం, కుటుంబ గౌరవం, మనం చేయాల్సిన పనులు, భవిష్యత్, వీటన్నిటినీ చక్కగా ఆలోచించి జీవితాన్ని అర్థం చేసుకునే వ్యక్తిగా చాలా త్వరితగతిన అన్న దైనందిన జీవితంలో మరి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తూ కుమారులకు చక్కటి కుటుంబ వ్యవస్థకు దోహదపడతా వచ్చినాడు. ఇది నేను సంతోషిస్తా ఉన్నా. అన్నను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా నేను. కారణం, మనిషికి మరణం సహజం, మనిషికి మరణం సహజం. కానీ జ్ఞాపకాలు అమరం. మన ప్రియుల యొక్క జ్ఞాపకాలు మరణం లేదమ్మా. నేను బాగా స్పష్టంగా చెప్తా ఉన్నా మీకు. మనిషికి మరణం ఉండొచ్చు, ఆ మనిషితో మనకు ఉండబడినటువంటి జ్ఞాపకాలు, చర్యలు, సంఘటనలు అమరం. దానికి మరణమే లేదు, సజీవం. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. అక్క మరణించినప్పటికీ అక్కతో ఆయనకు ఉండబడిన సంబంధ బాంధవ్యాలు, ఆ ప్రయాణంలో ఆయనకున్న తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు అన్నీ కూడా మరుపురాని సంఘటనలుగా, మరిచిపోలేనటువంటి సంఘటనలుగా నెమరు వేసుకుంటూ ఆ జ్ఞాపకాలలో అక్క బ్రతికి ఉన్నప్పుడు కంటే మరింత ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నరసింహారెడ్డి అన్న. ఎస్, అది అవసరం, అది అవసరం మనిషికి. అయితే ఇంతటితో ఆగలే. ఎవరైనా భార్య మరణించినప్పుడు రకరకాల మనుషులు మనం చూస్తూ ఉన్నాం. 4 రోజులకు మర్చిపోయే మనుషులను చూస్తూ ఉన్నాం, 9 రోజులకు పెళ్లి చేసుకునే వారిని చూస్తూ ఉన్నాం, 15 రోజులకు డబ్బు మీద యావతో దేశాలు పట్టుకొని తిరిగేవారిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ వారి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడమే కాకుండా
బాధ్యత కలిగిన కుటుంబ యజమానిగా పిల్లలకు స్ఫూర్తినిచ్చే విధంగా కుటుంబ వ్యవస్థను నడుపుతూ గొప్ప విశేషం తన శ్రీమతి పేరిట 3 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలకు తెరదీసినాడే. ఇది అన్నను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను నేను. ఎస్, ప్రతి మనిషిలోనూ రావలసినటువంటి గుణం ఇదే. ఏదో ఒక వయసులో ఎక్కడో ఒక చోట సామాజిక సేవకు మనం తొలి అడుగు వేయాల్సిందే. సమాజంలోని ఎంతోమంది పేదవారికి, ఎంతోమంది కన్నీళ్లతో ఉండే మనుషులను యొక్క కన్నీళ్లు తుడవడానికి, వారికి సహాయపడడానికి మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, మన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వారి కోసం వెచ్చించడం, వారిని కష్టాల్లో నుంచి కాస్త బయటికి తెచ్చే ప్రయత్నం చేయడం సామాజిక సేవ, సామాజిక స్పృహను కలిగించే విధంగా ప్రతి మనిషిలోనూ ఉండాలి. అది కూడా మరణించినటువంటి స్వర్గస్థులైనటువంటి తన శ్రీమతి పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు. తన భార్యను ఇప్పుడు మీకు జ్ఞప్తికి ఉండాలని చెప్పి ఆయన చేస్తానని చెప్పి నేను అనుకోవడంలే. ఐ ఫీల్ తను ఎప్పటికీ స్మరించాలని అనుకుంటా ఉన్నా. నేను తను మర్చిపోతానని కాదు నా ఉద్దేశం. నేను ఎప్పటికీ నా భార్యను స్మరిస్తూ ఉండాలా, నేను ఎప్పటికీ నా భార్యను నెమరు వేసుకుంటూ ఉండాలా, నేను ఎప్పటికీ నా భార్య జ్ఞాపకాలతో నేను జీవించాలా. నా భార్యతో నేను ఉన్నప్పుడు ఉండే ఆనందానికంటే నా భార్య జ్ఞాపకాలు నేను మరింత ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలని చెప్పి ఆ అక్క పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు. ఇవి మీ అందరికీ మేలు చేస్తుంది, ప్రజలకు ఆయనకు ఆత్మతృప్తినిస్తుంది, వారి కుమారులకు గౌరవాన్ని పెంచుతుంది. గౌరవాన్ని పెంచడమే కాకుండా వారి కుమారులకు స్ఫూర్తిదాయకమవుతుంది. మేము ఇలాగే బ్రతకాలి, మేము మా నాయనలాగా వ్యాపారం చేసి ధనాన్ని సంపాదించి ఆ ధనముతో మేము మాత్రమే సంతోషంగా ఉండడం కాదు, మా తల్లి జ్ఞాపకార్థం, మా తండ్రి గౌరవార్థం, నా వంశ విలువల కోసం నేను సేవా కార్యక్రమాలతో మేము ముందుకు ప్రయాణం చేయాలన్న స్ఫూర్తిని అందిస్తా ఉన్నాడు. ప్రదీప్ అని నాకు వెయ్యిస్తా ఉన్నా. రెట్టింపు సేవా కార్యక్రమాలను ఈ బల్లవరం చేసేంత స్థాయికి సుజాత పూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తారు. మరింత సంపదను, మరింత శక్తిని ఆ శివపార్వతులు మీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. మీకు ఇచ్చిన సంపదతో, మీకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలతో ఈ నియోజకవర్గంలో పేదవారికి, ముఖ్యంగా బల్లవరం బుడాయిపల్లి గ్రామాలకు సంబంధించిన ప్రజలకు అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలను అందించండి. ఇదివరకే అన్న చెప్పినాడు, చాలా చేయాలని నాకు ఆలోచన ఉంది, నాతో కూడా అన్న చాలాసార్లు చెప్పినాడు. ఈ మధ్య మరీ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు కూడా ఆయన, అంతకుముందు లేదు. జస్ట్ ఈ మధ్య ఒక సంవత్సరం అయింది ఆయనతో నాకున్న 30 సంవత్సరాల 40 సంవత్సరాల ప్రయాణంలో 1 సంవత్సరం కాలం నుంచి సేవకు సంబంధించి, ఇతరులకు సహాయం చేసే గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు నాతో. అప్పుడు నేను కూడా ఇంటికి పోయి నా భార్యతో కూడా చెప్పిన. నేను ఈ మధ్య నరసింహారెడ్డి అన్న కూడా నా జబ్బే వచ్చింది అని చెప్పిన. నేను నా భార్య కూడా నా జబ్బే ఆయన కూడా అంటుకుంది. ఈ మధ్య ఎక్కువ ఆయన ఇతరులకు సేవా కార్యక్రమాలకు సంబంధించి ఇతరులకు ఏ సహాయం చేయాలా, పండగ వస్తే సరుకులు ఇస్తామా, పండగ వస్తే బట్టలు పెడదామా, లేకుంటే ఇన్సూరెన్స్ చేద్దామా, లేకుంటే ఇంకొక సహాయం చేద్దామా, లేకుంటే రాజన్న భోజనంలో చల్లటి నీళ్లు పెడదామా ప్రజలకు, లేకుంటే శివాలయంలో వారం వారం భోజనం పెడతామా, ఇట్లా ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాల వైపే ఎక్కువ ఆయన మనస్సు మొగ్గు చూపుతాననేది సంవత్సరం కాలంగా నేను గుర్తించిన. ఇది మంచిది. ఈ సందర్భంగా అన్నకో సలహా కూడా ఇస్తా ఉన్నా. ఆయనకు ఆ మనస్సు ఉంది కాబట్టి, ఒక అనాథాశ్రమానికి కూడా 2 ఎకరాలు ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి, చర్చికి కూడా ఈ మధ్యనే 30-40 సెంట్ల స్థలాన్ని దానంగా ఇచ్చినారు కాబట్టి రామాపురంలో
లక్షల రూపాయలు ప్రతి నెలా ఖర్చు చేస్తూ ఉన్నారు. కాబట్టి శాశ్వతంగా ఈ బొల్లవరం బుడాయపల్లె గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా అక్క యొక్క జ్ఞాపకాలే కాకుండా సుజాతకే వచ్చి బొల్లవరం బుడాయపల్లె గ్రామంలో ఉండే విధంగా అక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఏ తారీఖు? మార్చి 20 సుజాతక్క జన్మదినం. ఈ మార్చి నుంచే ప్రారంభించండి మీకు అవకాశం ఉంటే. ఇట్స్ మై అడ్వైస్, మస్ట్ కాదు, ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి. మార్చి 20 నుంచి అక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ 1వ వార్డుకు సంబంధించి మీ గ్రామం వరకు మీకు జన్మనిచ్చిన ఈ జన్మస్థానం వైపు నుంచి ఒక 1500 ఇళ్ళు ఉంటాయి ఇక్కడ మహా అంటే. ఈ 1500 ఇళ్లలో ఏ ఇంట్లో ఈ మార్చి 20 నుంచి తిరిగి రేపు సంవత్సరం మార్చి 20 వరకు ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా కూడా ఆ ఆడపిల్ల వివాహం నాటికి కొంత డబ్బు ఆమెకు వచ్చే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సుజాత శుభమస్తు అనే కార్యక్రమంతో కొనసాగించండి. ఈ ఊర్లో పుట్టిన ప్రతి ఆడపిల్ల పోసి నవ్వుల్లో సుజాతకు ఉంటుంది. ఈ బొల్లవరం గ్రామంలో జన్మించి ఏ ఆడపిల్ల పెద్దదైనా పెళ్లి జరిగేటప్పుడు కూడా ఆ వివాహంలో అక్క ఉంటుంది. ఈ గ్రామం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటుంది. దీనికి కాస్త డబ్బైనప్పటికీ కూడా ఒక ప్రణాళికను రూపొందించుకొని ఈ బొల్లవరం గ్రామంలో జన్మించిన మార్చి 20 నుంచి మళ్ళా మార్చి 20, 24 మార్చి 20 నుంచి 25 మార్చి 20 వరకు ఎంతమంది ఆడపిల్లలు పుట్టిన ప్రతి ఆడపిల్లకు అక్క పేరుతో సుజాత శుభమస్తు అనే కార్యక్రమంతో ఒక ఫిక్స్డ్ డిపాజిట్, అది 1,00,000 రూపాయల 2 లక్షల వారి పెళ్లి నాటికి వచ్చేటట్టు మనం 10,000, 12,000, 20,000 వేస్తే అది 2 లక్షలు 3 లక్షలు ఎంత వస్తుందో ఆలోచన చేసి మీ శక్తి కొలది ఇవ్వాలనుకునేంత అది ఆ పాప పెళ్లికి ఉపయోగపడుతుంది, విద్యకు ఉపయోగపడుతుంది, ఏదో ఒక కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా అందరికీ మనం సహాయపడిన వాళ్ళమైతాం. ముఖ్యంగా ఆడపిల్లలను ప్రేమించిన వాళ్ళమైతాం, గౌరవించిన వాళ్ళైతాం. మన తల్లిని, మన చెల్లిని, మన భార్యను ఏ విధంగా అయితే మనం గౌరవిస్తా ఉన్నామో దానికి ప్రతీకగా ప్రతి ఆడపిల్లను ప్రోత్సహించే విధంగా అక్క పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకునే ప్రయత్నం చేయమని కోరుతూ, ఇప్పుడు ఈ రోజు కూడా సంక్రాంతి వచ్చింది. 13, 14, 15 ఊరందరికీ బట్టలు పెడతా ఉన్నారు. మీకు తెలుసమ్మా అందరికీ ఈ కాలంలో పుట్టింటి నుంచి బట్టలు పెట్టేదానికే బాధపడే అన్నలు, వదినలు కాదంటారా? 3 ఏళ్లకు ఒకసారి సారే పెట్టామంటే 5 ఏళ్ళకు పెడతాంలే అంటారు, లేదంటే 8 ఏళ్ళకు పెడతాంలే అంటారు. ఆ సార పెట్టినప్పుడు కూడా మంచి చీర పెడతారంటే అది పెట్టరు, నాసి రకం. మనకెప్పుడైనా అవసరం ఉండి మీకు మీ అమ్మగారింటికి పోయి నా బిడ్డ పెళ్లి పెట్టుకునే ఒక 50,000, 1,00,000 రూపాయలు అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఉందమ్మా ఇచ్చే పరిస్థితి? ఇస్తారా? నేనైతే ఇవ్వలేదని అనుకుంటున్నా. ఒకవేళ అన్న ఇయ్యాలనుకునే వాని పిల్ల వినీదు, దాంట్లో ఏం డౌటే లేదు. మళ్ళా వాడు ఇచ్చేదానికి సుముఖుడైనా కళ్ళతోనే అంత రిమోట్, కళ్ళతోనే, మీరు నోటితో కూడా కాదు, కళ్ళతోనే. ఇట్లా పరిస్థితులు ఉండబడిన కాలంలో గ్రామం అందరినీ పిలిచి సంక్రాంతి రోజున వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు, వీళ్ళంతా నా చెల్లెళ్ళు, నా అక్కగారుని భావించి ఎంతో ప్రేమపూర్వకంగా పుట్టింటి నుంచి మీకు బట్టలు పెట్టే విధంగా మంచి చీరలు తీసుకొచ్చి మీ అందరికీ పంపిణీ చేసి పండగ రోజున మీరు సంతోషంగా ఉండాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులు, నరసింహారెడ్డి అన్న కుటుంబ సభ్యులు చేసే ప్రయత్నం అభినందనీయం. వారికి, వారి కుటుంబ సభ్యులకు మీ వైపు నుంచి, మీ మనసు వైపు నుంచి వారి హృదయపూర్వకమైనటువంటి ప్రేమను, అభిమానాన్ని శ్రీరామ రక్షగా మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా. నేను ఎప్పుడైనా ఈ గ్రామానికి నేను మనస్ఫూర్తిగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, అభ్యర్థిస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సలహా ఇస్తా ఉన్నా, ఈ గ్రామ అభివృద్ధికి కానీ, ఈ గ్రామంలో ఉండే కుటుంబాల యొక్క వ్యక్తిగత అభివృద్ధికి కానీ, ఈ గ్రామంలో ఉండే కుటుంబాల యొక్క వ్యక్తిగత సహాయానికి, ఆపదకు, ఇరుకుకు, ఇబ్బందికి సహాయానికి ఎప్పుడైనా మీ గ్రామానికి మంచి నాయకుడు నరసింహారెడ్డి అనేది నా సంపూర్ణమైన విశ్వాసం. నరసింహారెడ్డి అన్నను మీరు పూర్తిగా విశ్వసించి సంపూర్ణమైనటువంటి మీ మద్దతును ఆయన నాయకత్వానికి ఎప్పటికీ మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరొకసారి నరసింహారెడ్డి అన్న కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, మీ అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ
మీ దగ్గర నుంచి మీ బిడ్డ సెలవు తీసుకుంటా ఉన్నాడు. నిర్ణయించుకుంటాను. ఎందుకంటే ఈ స్టేజ్ మీద చెప్పిన తర్వాత చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ అమౌంట్ ఎంత అనేది చేస్తానని చెప్పి ఎంత అమౌంట్ అనేది మళ్ళీ మన నాయకుడు రాజ్మల్ ప్రసాద్ రెడ్డి గారు మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ముచ్చటగా 3వ ఎమ్మెల్యే అవుతాడు. తర్వాత ఈ రాష్ట్రానికి మంత్రి అవుతాడు. ఆ మంత్రి హోదాలోనే ఇక్కడే మనం ఏర్పాటు చేసి ఆ రోజు ఆయన చేతుల మీదుగానే ఆ కార్యక్రమం అనేది కూడా స్టార్ట్ చేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే అది చాలా గొప్ప విషయం, అది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి, ఆ శివ పార్వతులు, అలాగే ఇక్కడికి వచ్చిన అవ్వ తాత అందరూ కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో మన ప్రీతం నాయకుడు రాజ్మల్ ప్రసాద్ రెడ్డి గారిని మీ అందరూ కూడా ఆశీర్వదించాలని, ఆయనకు ఈ సమయంలో ఇది రాజకీయంగా చెప్పడం కాదు, ఆయన మంచి మనిషి. అంటే మేము దగ్గర నుండి చూస్తూ ఉంటాము, మీరు వింటూ ఉంటారు. ఆయన చేసే కార్యక్రమంలో, సేవా కార్యక్రమంలో నేను చేసే సేవా కార్యక్రమం చాలా చిన్నది. ఎమ్మెల్యే గారు విద్యకు సంబంధించినది అయితేనేమి, వైద్యానికి సంబంధించినది అయితేనేమి, ఏదైనా సరే ఆయన దగ్గరికి వచ్చి అడిగిన తర్వాత ఏ ఒక్కరిని కూడా ఎనికి పంపడం అనేది మేము పక్కన నుండి చూస్తూ ఉంటాం. మేమే అంటూ ఉంటాం, ఎట్లా ప్రసాద్ ఇట్లా అందరికి హామీలు ఇస్తావే నువ్వు అనేసి. ఏముందన్నా ఆ శివ పార్వతులు ఉన్ననాళ్ళు నాకు కూడా ఉండేది 2 ఆడపిల్లలు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. నేను కానీ మా శ్రీమతి కానీ నేను కూడా ఇదే సేవలోనే చేస్తాను అని చెప్పేసి శిరస్సుగా, అంటే ఎప్పుడే కానీ రాజ్మల్ ప్రసాద్ రెడ్డి అంటే శిరస్సుగా పేరు ఉండిపోయేలా చేయాలనేది కూడా నాకు చాలా సంకల్పం ఉంది. అట్లా ప్రభుత్వం సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో కానీ, ఇక్కడికి అట్లా ప్రజలకు సంబంధించిన సొంత విషయాలు, విద్యకు, వైద్యకు, ఏదానికైనా సరే ఆయన దగ్గరకు వచ్చి ఏదైనా కూడా కాదనేది కూడా ఆయన లేదని నేను చూసాం మేము. కాబట్టి ఇంత చేస్తూ ఉండేటప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ యొక్క దేవుని ఆశీస్సులు ఆయన ఉంటాయి, మీ అందరి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ముచ్చటగా 3వ ఆయన మళ్ళీ మనం ఎమ్మెల్యేగా చేసుకుంటాం. ఇదే స్టేజీ మీద మంత్రిగా ఆయన చూస్తాం. ఆయన యొక్క మంత్రి చేతుల మీదగానే నేను ఆ రోజు కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తానని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి అవ్వకు, ప్రతి అన్నకు, ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకి, మా బంధువులకు, అలాగే మీడియా మిత్రులకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.